సార్ ఇది థియేటర్ వచ్చేటప్పటికి అసలు యావరేజ్ క్లాస్ అనేది మిస్ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే ఏ సినిమా కూడా బాగోకపోయినా ఎంతో కొంత రెవెన్యూ చేసేసి వెళ్ళేది థియేటర్లో. అదే యాక్చువల్గా అండి ఇక్కడే చాలా కరెక్షన్లు ఉన్నాయి. యూజువల్గా 13 to 30 years ఈ ఏళ్ళు బాగా థియేటర్కి వస్తున్నారండి. వాళ్ళ క్యారెక్టర్ అయ్యే సినిమాలు, ఆ జోనర్ సినిమాలో వాళ్ళని ఇష్టపడే సినిమాలు అలాంటి అపార్ట్ ఫ్రమ్ బిగ్ హీరో ఫీట్స్, బిగ్ హీరో ఏ జోనర్ చేసినా సరే విపరీతమైన ఓపెనింగ్స్ విపరీతంగా ఉంది. అలా 13 to 30 years క్యారెక్టర్ అయిన సినిమాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇదివరకులా ఫీల్ గుడ్ అని లేకపోతే ఇంకోటి చాలా చాలా పేర్లు ఉన్నాయి. వాటి అయితే మండే నుంచి ఫ్యామిలీస్ వస్తారు అనుకుంటే రాష్ట్రాల ఏదో ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. రావట్లేదంటే మనం నిజంగా ఆడు కోరుకున్నట్టు అంత ఇంటెన్స్గా ఏమైనా కథలు అలా ఏవో తెలియదు, కానీ కొంచెం ప్రాబ్లం అయితే అక్కడ ఉంది. ఈ ఓటీటీ ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుందేమో అనిపించింది. అయితే బిగ్ ఫిలిమ్స్కి పిక్చర్ రెవెన్యూ వస్తుంది. బాగున్న సినిమాకి ఇదివరకు మీద ఎక్కువ వస్తుందండి. బాగోలేదు సినిమాకి మీరు అన్నట్టు వినోద్ గారి ఇంటి పోయిన అది కూడా పోయింది. అది ఇప్పుడు ఉన్న జరుగుతున్న వ్యాపారం ఏంటి ఒకటి. సార్ ఇప్పుడు మీరు చూశారు, మీ ఇద్దరు ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు. మీరు చిన్న సినిమాలతో సక్సెస్ని కొట్టారు, పెద్ద సినిమాతో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఇప్పుడే కాదండి, అది ఎప్పుడూ ఉండేదే. ఇప్పుడు మేము చేస్తున్నామని కాదు, మీరు హిస్టరీలోకి వెళ్తే కూడా దాసనారాయణ అంటే ఇప్పుడు జనరల్గా చిన్న సినిమాలకు చూడరు, ఓటీటీలో చూస్తారు అనుకుంటున్నారు. దేనికి ఇప్పుడు చూశారు కదా. అదే ఇప్పుడు నాడ్ అనే సినిమా సూపర్ హిట్ ఎందుకు అయింది? మన బేబీ అనే సినిమా ఎందుకు సూపర్ హిట్ అయింది? ఎవరున్నారు అందులో? బలగం అనే సినిమా ఎందుకు సూపర్ హిట్ అయింది? కాంటెంట్ మార్చ్. సో ఇవే ఎగ్జాంపుల్. చిన్న సినిమాలు చూడరని లేదు, అంటే మేము కాంటెంట్ కరెక్ట్ ఇవ్వాలి, ఆడియన్ని థియేటర్కి తీసుకొచ్చి ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి. లేకుంటే దానికి ఒక డ్రాబ్యాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాకి విషయం కరెక్ట్గా లేదనుకో, ఏముంది 3వ వారం 4వ వారం ఓటీటీలో వస్తుందిలే అక్కడ చూసుకుందాంలే అనుకుంటారు. సో మేము థియేటర్ ఫుల్ చేసేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇవన్నీ ప్రూవ్డే కదా ఇదే ఇయర్లో. వంశీ గారు మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ సినిమాలు కూడా చేశారు ఈ ఇయర్. ఎలా అనిపించింది అసలు? మార్కెటింగ్లో కష్టాలు కానీ లేకపోతే అసలు ఎలా హ్యాండిల్ చేశారు? చిన్న సినిమా కానీ మిడ్ రేంజ్ సినిమా కానీ వచ్చేటప్పటికి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటే మాత్రం చూడట్లేదండి. కట్టు సాంగ్ కానీ కట్టు ఫైట్ కానీ ఉంటే ఆ స్పేస్లో ట్రైలర్ కట్ చేసిన సాంగ్ ఇచ్చిన ఏది ఇచ్చినా ఒక ఆ ఫ్లోలో కథలో వెళ్తున్న పాట కానీ ఏది ఉన్నా ఇందాక రవి గారు చెప్పినట్టు పెద్ద సినిమాలకు అన్నీ ఓకే చెల్లుతాయి పెద్ద హీరోలకు కాబట్టి, కానీ చిన్న సినిమా దగ్గరికి వచ్చేప్పటికి ఏదో ఒక యూనిక్ పాయింట్ వాడికి ట్రైలర్లో టీజర్లో నచ్చకపోతే ఆడియన్కి అసలు మీరు అన్నట్టు అసలు మ్యాట్నీల్కే ఏమి మ్యాట్నీ అంటే మానిషోకే రావట్లేదు. రిజెక్ట్ అంటున్నారు. అంటే ఆన్లైన్ బుకింగే చెప్పేస్తుంది, సినిమా ఓపెనింగ్ తీసుకుంటుందా తీసుకోదా. ఆన్లైన్లో లేవు అని అనుకుంటే ఇక మాకు మండే నుంచే స్టార్ట్ అవుతుంది హార్ట్ బీట్. అది మనకంటే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు. ఆడియన్స్కి ఫస్ట్ పోస్టర్ పడగానే ఈ సినిమా చూడాలో డిసైడ్ అయిపోతున్నాం. మనం గేజ్ చేయలేకపోతాం, ఆడియనే గేజ్ చేస్తున్నాడు. మేమెందుకు గేజ్ చేయలేకపోతున్నాం అంటే మేము ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము. కాంటెంట్ తగ్గించి బిజినెస్ ఎక్కువైంది మాకు ఈ మధ్య. ఎందుకు సార్ అంటే ఈ చేంజ్? మీరు అంత ఇంట్రెస్ట్ చూపించి ఒక సినిమాని డ్రైవ్ చేసే పర్సన్ మీరు, అలాంటి మీరే మాట అంటారంటే వెరీ సరిపోయింది. నిజం మాట్లాడి ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది? కోవిడ్ తర్వాత అందరూ ఖాళీగా కూర్చున్నారు. అంటే రైటర్స్ కానీ డైరెక్టర్లు కానీ అందరు కానీ. ఒక్కసారి మీరు వెనకకి తిరిగి చూడండి, 2020 తర్వాత ఒక్కసారి షూటింగ్లు మొదలైతే అందరికి కాంటెంట్ నంబర్ ఆఫ్ మూవీస్ యాక్సెప్ట్ చేసేసారు. ఎవరో కాదు కదా, డైరెక్టర్లు 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఒకరు డైరెక్షన్ చేస్తారు, ఇంకోటేమో సూపర్వైజింగ్. ఇట్లా ఒక 3-4 ప్రొడక్షన్లు స్టార్ట్ అయ్యాయి. నంబర్ ఆఫ్ మూవీస్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గుద్ది సార్. అంటే ఎకానమీ